ఈరోజు నామినేషన్స్ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అన్నీ కనుక చూస్తే వాటన్నిటిని చదువుతా ఉంటే నాకేమనిపిస్తుందంటే ఈ సీజన్లోనే బిగ్గెస్ట్ నామినేషన్స్ ఫైట్ మనం విట్నెస్ చేయబోతున్నామా అనిపిస్తుంది. మామూలుగా ఉండదు. బిగ్ బాస్ హౌస్ తగలడిపోతుంది ఈరోజు. ఆ రేంజ్లో ఫైట్స్ జరగబోతున్నాయి. ఆ రేంజ్లో నామినేషన్స్ ఫైర్ ఉండబోతుంది. అదేంది భయ్యా ప్రోమో 1లో ఏమీ లేదంటే ప్రోమో 1 జుజీబీ భయ్యా, అది జస్ట్ వామప్. ప్రోమో 2 చల్లని సాయంకాలం వేళ ఒక డ్రమ్ము పెట్టి అందులో మంటలు పెట్టి గ్యాస్తో ఫోటోలు పెట్టి ఫోటోలను కాలుస్తా వాళ్ళని ఆ ఫైర్లో వాళ్ళ పాయింట్స్తో తగలెట్టేస్తారు. అలా ఉండబోతుంది. మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా ఈ వీడియోలో. మనం ఈ నామినేషన్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎవరు నామినేట్ చేశారు, సీక్రెట్గా ఎవరు నామినేట్ చేశారు, ఓపెన్గా ఎవరు నామినేట్ చేశారు, ఎలాంటి ఫైట్స్ జరగబోతున్నాయి, కెప్టెన్కి ఇచ్చిన పవర్ ఏంటి, అందరికన్నా ఎక్కువ నామినేషన్స్ ఎవరికి పడ్డాయి, ఇలా గేమ్ ప్లాన్స్ ఏంటి, ఇన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మామూలుగా ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత కొంత నామినేషన్స్ మెత్తగా ఉంటాయి, కొన్ని నామినేషన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. కాకపోతే ఈ సీజన్లో నామినేషన్స్ అన్ని ఫుల్ ఫైర్లో ఉండబోతున్నాయని అర్థమైంది. అందరూ మ్యాక్సిమం నామినేషన్స్. కొన్ని ఏమో టార్గెటెడ్గా జరుగుతాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళు గేమ్లో ముందుంచుకోవాలి అంటే ఇంకొకరిని పుల్ డౌన్ చేయాలి, లేదంటే వాళ్ళని టార్గెట్ చేయాలి, రైవల్రీ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఓపెన్గా చెప్పినా కూడా, ఒకళ్ళొకరు చెప్పినా కూడా, వాళ్ళకి తెలిసినా కూడా ఏదైనా జరిగేది. టాప్లో ఉన్న వాళ్ళు టాప్ని, బాటంలో ఉన్న వాళ్ళు బాటంని ఎట్లాగైనా సరే నామినేషన్స్లో తీసుకురావాలి, అందరినీ నామినేషన్లో తీసుకురావాలి, అప్పుడే మన సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది అనుకుని నామినేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రోమో 1 కోసం మాట్లాడుకుందాం. దాని తర్వాత ప్రోమో 2లో ఏ రాబోతుంది, ఎలాంటి నామినేషన్స్ పెడుతున్నారు, ఫైనల్గా ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరికి ఎక్కువ నామినేషన్స్ వచ్చినాయి, వీళ్ళ గేమ్ ప్లాన్స్ ఏంటి. సో బిగ్ బాస్ మన ప్రోమోలో చూపించింది. మర్చిపోకురా భయ్యా, ప్లీజ్ వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా సిన్సియర్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 75Kకి దగ్గరగా ఉన్నాం. మీరు అందరూ తలావ చేస్తే అంతెందుకు ఈ ప్రోమో అనాలిసిస్ ఇస్తేనే 75K కొట్టేస్తాం. జస్ట్ మీరు అనుకోవాలి అంతే, అరే ఇన్ని సపోర్ట్ చేద్దాం అని చెప్పి మీరు అనుకుని సబ్స్క్రైబ్ బటన్ కొడితే ఖచ్చితంగా 75K రీచ్ అయిపోతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఏం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు, ఎలా జరగబోతుందని చెప్పి. సో బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఈసారి నామినేషన్స్ కొంచెం విభిన్నంగా జరగబోతున్నాయి. అది 2 ఫేజెస్లో జరగబోతున్నాయి, 2 దశల్లో జరగబోతున్నాయి. ఎందుకు ఇలా పెట్టారంటే బిగ్ బాస్కి 2 ఓట్లు కావాలి. ఒక ఓటు కనుక పెట్టారనుకోండి ఏమవుతుందంటే అందరు నామినేషన్లోకి రారు. బిగ్ బాస్కి అందరూ నామినేషన్లోకి రావాలి. 2 ఓట్లు కనుక పెడితే ఇది 2 రోజులకి వెళ్తుంది ఎపిసోడ్. ఎందుకంటే వీళ్ళ మధ్యలో అన్ని ఇష్యూలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు ఉన్న దాని ప్రకారం కొంచెం పెరిగింది, లేదంటే ఇప్పుడు లేము అనుకున్న వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్తో కొట్లాడతారు, ఉన్నాం అనుకున్న వాళ్ళు కాన్ఫిడెన్స్తో కొట్లాడతారు. సో ఇది అయ్యే పని కాదు. అలాగే 2 ఎపిసోడ్స్ని వీళ్ళు తీసుకోలేరు, ఎందుకంటే వీళ్ళు మంచి ప్లాన్ చేసుకున్నారు. వీక్ అంతా ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం, కెప్టెన్సీ టాస్క్ కండక్ట్ చేయడం, అబ్బో భయంకరమైన ప్లాన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ఎపిసోడ్లో ముగించారు. అందుకనే ఒక నామినేషన్ని సీక్రెట్గా పెట్టారు. సో దట్ ఒక 5 నిమిషాలు దాన్ని లేపేద్దామని. మీరు ఆశగా ఎదురు చూడవాకండి. ఇది లైవ్లో రాదు, ఇది వాళ్ళని చూపిరు, మనకి లోపల సోఫాలో కూర్చున్న మొహాలు చూపిస్తారు, బయట మొహాలు చూపిరు. సో అందుకని ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఒక సింపుల్ నామినేషన్ తీశారు. 2వ ఫేజ్ ఏంట్రా అంటే ఇక్కడ చెప్పేస్తాను. అదేంటి అంటే అదే ఇందాక చెప్పినట్టున్నా, అదే డ్రమ్ము పెట్టి, ఫైర్ పెట్టి, ఫోటోలు పెట్టి, ఒక్కొక్క ఫోటో తీసుకొచ్చి కాలుస్తూ ఉండాలి. సో 5 నిమిషాలేమో అది, ఒక మిగతా టైం అంతా ఇది. సో 9 నామినేషన్లు జరిగితే 9 నామినేషన్లకి 9 నామినేషన్లు ఆల్మోస్ట్, అందులో 6 నామినేషన్స్ మాత్రం రచ్చరంబోలానే, మామూలుగా ఉండదు. సో సెకండ్ ప్రోమో మనకి ఏదైతే వస్తుందో ఇది వస్తుంది, ఆ ఫైర్లో కాల్చేది వస్తుంది. ప్రతి సీజన్లో కూడా ఈ ఫైర్లో కాల్చే నామినేషన్స్ హిట్టుమో, ఆల్మోస్ట్ అన్ని సీజన్లు హిట్. అసలు అందులో ఒక్కొక్కరిని అసలు ఇచ్చిపెట్టేయటమే. సో ఈ సీజన్లో కూడా అదే జరగబోతుందని నా 6th సెన్స్ చెప్తుంది. ఒకవేళ రాంగ్ అయితే అంతే, ఇంకా తుస్సుబొమ్మ అయిపోయినట్టే. మనం ఒకరి తర్వాత ఒకరు డెన్నుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పలేకపోయిన పాయింట్స్ని, అంటే మీరు మొహాట పడిన పాయింట్స్ని, మీరు మనసులో లోపల దాచుకున్న పాయింట్స్ని స్పష్టంగా బయటపెట్టి వాళ్ళ పేరు మీద ఆ కార్డు మీద రాసేసి నామినేట్ చేయాలి. సో సింపుల్. ఇక్కడ ఇమాన్యుయల్ని మన ప్రోమోలో చూపించి చెప్తాను, దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరెవరు నామినేట్ చేశారో కూడా చెప్తా. ఇమాన్యుయల్ నా నామినేషన్ డెమోన్ పవన్. ఇమాన్యుయల్ సింపుల్గా ఏం చెప్తాడంటే కంటెంటర్ అయ్యాడు, డెమోన్ అవ్వలేదు అన్నాడు. అయిన తర్వాత ఏం చేశాడు, ఈజీగా సాక్రిఫైస్ చేశాడు, ఆయనకి నచ్చలేదు అని చెప్పి. ఆ తర్వాత ఊరికే గివప్ ఇచ్చేసాడు, వేరే వాళ్ళ కోసం ఆడు అనిపించింది అని చెప్పి. ఇక్కడ చూడండి ఎలాంటి కష్టాలు ఉన్నాయో. ఒకటి ఈయన సరే వాళ్ళ ముగ్గురు నేను కెప్టెన్ అవ్వాలంటే నేను కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నారు. సుమన్ ఆఫ్ కెప్టెన్ అయ్యాను అన్నాడు, రీతి ఏమో నేను కెప్టెన్ అవ్వలేదు అంది, కళ్యాణ్ ఏమో నేను ఒకసారి అయ్యాను అన్నాడు. 2 సార్లు అయింది డిమాండ్. సో ఇంకా ఆయన డిఫెండ్ చేసుకోవడానికి లేదు, ఇంకా నేను సరే నేనే వెళ్తానని. 2 రీజన్స్. ఒకటి డిఫెండ్ చేసుకోవడానికి లేదు, 2 బయట గేమ్ ఏం లేదు ఆయన ప్రకారం. ఆయన కెప్టెన్ అవడం కాదు, టాస్క్ ఆడటం, తన బలాన్ని ప్రూవ్ చేసుకోవడం కావాలి. లోపల గేమ్ అంతా లోపల 2 నాపామో 3 నాపామో దాన్ని బట్టి బయటికి బలంగా వెళ్తుందని చెప్పి ఆ విధంగా ఇచ్చాడు.
ఒక నామినేషన్ ఏమో ఆయన వద్దు అనుకున్నా ఆయన ఉన్నాడు గేమ్లో అయినా నామినేషన్ పడింది. ఇంకొక ఆయన ఉండాలి అనుకున్నా గేమ్లో లేడు అయినా అది కళ్యాణ్ సుమనాన్నకి అయినా నామినేషన్ పడింది. ఎడితిరిగినా ఇలాంటి సిచ్యువేషన్స్ అని నామినేషన్స్ దారితీస్తూ ఉంటాయి. సో అదే ఇమాన్యుయల్ డెమోన్కి నామినేట్ చేశాడు. నెక్స్ట్ కళ్యాణ్ ఇదే వీళ్ళ గ్రూప్లో డిస్కషన్లోనే కళ్యాణ్ సుమన్ శెట్టి అన్నకి నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి అన్న మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కెప్టెన్సీ నుండి వెళ్ళి ఎవరైతే గివప్ ఇచ్చేస్తున్నారో అతన్ని వదిలేసి అంటే డెమాన్ గివప్ ఇచ్చేస్తుంటే డెమాన్ వదిలేసి ఆయన వచ్చి నేను కెప్టెన్సీలో ఉండాలనుకున్నా ముర్రో అంటే అట్లీస్ట్ అది ఆపండి తర్వాత నేను నెక్స్ట్ రౌండ్గానే వెళ్తాను ఈ రౌండ్ తను వెళ్తాను అంటున్నాడు కదా వెళ్ళనియండి అని ప్లాన్ చెప్పినా కూడా సో మాట్లాడదామని చెప్పినా కూడా మొత్తం ఆయన మాత్రం ఒపీనియన్ మార్చుకోవట్లేదు. ఆ మైండ్ సెట్ అసలు అర్థం కావట్లేదు. సో లాస్ట్ వీక్ ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో సుమనాన్న చేశాడో తప్పది కరెక్ట్గా లేదు అని చెప్పి సుమనాన్న నామినేట్ చేశారు. మీరు అందరూ అనుకోవచ్చు కొంతమంది కళ్యాణ్కి ఏంటి ఇంకా సుమనాన్నే దొరికాడు అది అని చెప్పి సీక్రెట్ నామినేషన్ బిగ్ బాస్ ఆల్రెడీ ఫస్టే చెప్పుంటాడు 2 దశలో జరిగితే ఒకటి సీక్రెట్ నామినేషన్ ఇంకోటి ఓపెన్ నామినేషన్ అని. సో ఓపెన్గా మనం ఎవరితో అయితే డైరెక్ట్గా ఫైట్ చేద్దాం అనుకుంటున్నామో ఎవరితో అయితే మన ఫైట్ గట్టిగా పెళ్ళిద్దో ఎవరితో అయితే మనం బలంగా కొట్లాడగలమో వాళ్ళని ఓపెన్గా ఉంచుకోవాలి. ఎవరైతే జుజుబియో అంటే జుజుబి ఇన్ ద సెన్స్ వాళ్ళు తక్కువ చేయడం కాదు వాళ్ళ నామినేషన్ పాయింట్స్ కానీ ఏదైనా అరే వీళ్ళతో కొట్లాడలే మనం ఎందుకు వీళ్ళతో కొట్లాడితే మనకి ఏదైనా డేంజర్ అనుకుంటారో అలాంటిది ఏదైనా ఉంటే మనం చెప్పలేని పాయింట్స్ అది సీక్రెట్లో పెట్టేయాలి. మనకి అడ్వాంటేజ్ అవుతుంది అన్నది ఓపెన్గా ఉంచుకోవాలి. మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది ఏమో ఏదైనా పాయింట్స్ ఏమైనా డౌట్ ఉన్నా లేదంటే వీళ్ళు మన నామినేషన్ తీసుకురావాలి కానీ మనం చెడ్డ అవ్వకూడదు మనం తుస్సు అవ్వకూడదు బుస్సు అవ్వకూడదు అనుకుంటే అవన్నీ అక్కడ సీక్రెట్లు వేసేయాలి. ప్లాన్ అది అంతే సింపుల్. సో కళ్యాణ్ ఇక్కడ సుమనన్నతో ఓపెన్గా కొట్లాడినా పెద్ద పేలది అది అందుకోసం అని చెప్పి ఇక్కడ వేసాడు అంతేగాని సుమనన్న టార్గెట్ చేసాడని కాదు. సుమనన్న వల్ల హట్ అయ్యాడు. ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ మన అది నామినేషన్స్లో మన మొత్తం రీజన్ చూద్దాం మాట్లాడుకుందాం. ఏంటంటే మరి సుమనన్న కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్ సుమనన్నకే కదా సపోర్ట్ చేశాడు అంటే ఆయనకి అక్కడ సుమనన్న అన్న ఇష్టం లేదు రీతు అన్న ఇష్టం లేదు ఎవరు ఇష్టం లేదు. కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఎంచుకోవాలంటే ఇంక సుమనన్న ఎంచుకున్నాడు. ఎందుకంటే సుమనన్న బ్రెయిన్ వాష్ చేసింది రీతు అని చెప్పి రీతు వల్లే సుమనన్న తను తీసాడు అని చెప్పి ఉంది కాబట్టి. బట్ స్టిల్ సుమనన్న ఇష్టం లేదు రీతు అన్న ఇష్టం లేదు. రీతు నామినేట్ చేయలేడు కెప్టెన్ అయిపోయింది. సో అందుకనే ఆ కెప్టెన్సీ టాస్క్లో సుమనన్నను సపోర్ట్ చేశాడు. ఇంకా డెమాన్ మాట్లాడదాం డెమాన్ కళ్యాణ్ కోసం మాట్లాడదాం ముందుకెళ్ళిన తర్వాత. నెక్స్ట్ బర్నీ అన్న వచ్చేపాటికి తనుజ గారు నామినేట్ చేశాడు. తనుజ నామినేట్ చేసి ఏం చెప్పారు స్టిల్ మళ్ళీ మొన్న ఇద్దరు గొడవలో కూడా వేరే వాళ్ళు పట్టించుకోకపోయినా వెనకబడుతున్నాను అని చెప్పి ఇండైరెక్ట్గా నా మాట తీసుకొచ్చింది అని. సో అంటే ఇండైరెక్ట్గా కాదు మోస్ట్లీ డైరెక్ట్గా తెచ్చారు ఆల్మోస్ట్. నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది భయ్య ఏంటంటే ఎవరో నాకు ఒక మెసేజ్ కూడా చేశారు ఏంటంటే వీళ్ళ ముగ్గురు దాంట్లో పద్దాక ఆయన ఏదో నలిగిపోతున్నాడు అంటారు కానీ ఈ అమ్మాయిలు కూడా నలిగిపోతున్నారు అన్న విషయాన్ని ఎవరు గుర్తించరు ఏంటి అని. కరెక్టే చాలా కరెక్ట్. నేను మొన్న కూడా పాయింట్ చెప్పాను ఏంటి బర్నియాన గేమ్ పోతుంది అని చెప్తున్నారు కానీ బాండ్ వల్ల దివ్య గేమ్ పోతుందని చెప్పరు ఏంటి అని. ఆ సలోని గారు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పింది అదే బాండ్ లేదు తొక్కలేదు నువ్వు నీ ఆ గేమ్ ఆడని చెప్పి దానివల్ల నీ గేమ్ కూడా పోతుందన్న విషయం ఆవిడకి ఎంత మట్టిగా ఎవరు చెప్పలా. ఆవిడ చెప్పేదాకా తనుజ అట్లీస్ట్ అర్థం చేసుకుని సైడ్ అయిపోయింది. తనుజకి చెప్పాల్సిన నెసిటీ సైడ్ అయిపోయి తనకేం తన దూరం అయిపోయింది. దివ్యాన్ని అడ్డం పెట్టుకున్న రీజన్ బర్నియాన్ని పెట్టుకుంది కదా దూరం అయింది. దూరమే తనకేం తను ఆడుకుంది తన టాప్లో ఉంది కానీ ఈవిడ కూడా ఎఫెక్ట్ అయింది కదా. ఇప్పుడు సిమిలర్గా అంతసేపు బర్నీ అన్న నలిగిపోతాడు అంటాడు కానీ బర్నీ అన్న ఓపెన్గా గట్టిగా ఎప్పుడైనా ఇద్దరికి చెప్పగలిగాడా చెప్పలేదు కదా. తనుజ దగ్గర ఇండైరెక్ట్గా దివ్య కోసం నేను చెప్పానమ్మా అన్నట్టు ఉంటాడు. చెప్పొచ్చు కదండి మీరు గట్టిగా అంటే నేను చెప్పానమ్మా ఏం చేస్తాం అంటాడు. దివ్య దగ్గరికి వెళ్ళి తనుజకి తెలిసిందే కదా తనుజ కోసం అంటాడు. వీళ్ళిద్దరి కోసం బయట విడిగా నుంచొని దివ్యకేమో మెచ్యూరిటీ లేదంటే మాట్లాడి తనుజకు ఉంది కానీ తన వైపు నుంచి ఆలోచిస్తుందని చెప్పి సంజన గారికి అందరికీ చెప్తూ ఉంటారు. సో బర్నీ అన్న కూడా ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు క్లియర్గా. సో ఇది కూడా మనం గమనించాలి. అంతసేపు బర్నీ అన్న నష్టపోతున్నాడు అది వీళ్ళకి ఇద్దరు కూడా నష్టపోతున్నారు. బర్నీ అన్న ఏదైనా ఇప్పటివరకు డైరెక్ట్గా వాళ్ళ మీద మొహమ్మద్ చెప్పాడు నా దూరంగా ఉండు లేదంటే మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఉన్నావో అలాగే ఉండు నాకు కేరింగ్ చూపించొద్దు అని చెప్పారా చెప్పలా. వీళ్ళిద్దరికి జలసీలు వస్తున్నాయని తెలుసు కదా మరి ఇద్దరిని దూరం పెట్టచ్చు కదా. ఎంతసేపు నామినేషన్ చేసేది ఏముంది దూరం ఉండండి మీ ఇద్దరు నాకు సుమనన్న చాలు అని చెప్పచ్చు కదా చెప్పలా. ఇది ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మన ఇది నైట్ ఎపిసోడ్లో ఈయన పెట్టిన పాయింట్స్ ఈయన తర్వాత దివ్యాన్ని చేసే పాయింట్స్ అన్ని గట్టిగా మాట్లాడదాం. వదిలేస్తాం చాలాసార్లు దీన్ని నాకు తెలిసి వదలట్లేదు కానీ గట్టిగా మాట్లాడుకోవట్లా. సో ఏం చెప్తానంటే వేరే వాళ్ళు పట్టించుకో చిన్నపిల్లల ఆటలా అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా మెచ్యూర్డ్గా ఇద్దరు బిహేవ్ చేయడం లేదు. తనుజాన్ని చేయడం లేదు దివ్యాన్ని చేయడం లేదు. తనుజాన్ని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి. సో తనుజాన్ని ఇక్కడ చేశారు అంటే దివ్యాన్ని చేయట్లేదు తనుజాన్ని చేయట్లేదు 2 పాయింట్లు అన్నాడు ఆయన. సో తనుజాన్ని ఇక్కడ చేశారు దివ్యాని అక్కడ చేస్తారు ఆయన. దివ్యాన్ని ఆల్రెడీ ఓపెన్గా ఒకసారి చేశారు మళ్ళీ దివ్యాన్ని పెట్టుకున్నారు. లేదంటే బర్నియాన నామినేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా బర్నియానికి 2 నామినేషన్ ఆప్షన్స్ తనుజ దివ్య ఎప్పుడు ఉంటారు. ఒకవేళ బర్నియాన్న కనుక ఎవరైనా ఫస్ట్ వచ్చి చేశారనుకోండి బర్నియాన సేఫ్గా ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు టచ్ చేయకుండా వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు మన లైట్ ఇమాన్యుల్ మీదకి వెళ్ళిపోయినట్టు అలా పెట్టుకున్నాడు దివ్యాని. ఒకవేళ ఏదైతే అంటే తనుజ అయితే గట్టిగా కొట్లాడి దోటి తనుజ వల్ల డ్యామేజ్ జరిగింది తనుజాని ఓపెన్ నామినేషన్ చేయడం వేస్ట్ అని చెప్పి క్లోజ్ చేసి ఉంటారు.
దివ్య అయితే కొంచెం సెంటీగా ఫీల్ అవుతుంది, ఎక్కువ కొట్టదు, ఎక్కువ కొట్లాడదు అని చెప్పి దివ్యాన్ని ఇప్పుడు వేయకుండా ఓపెన్గా ఒకవేళ ఛాన్స్ వస్తే వేద్దామని చెప్పి దివ్యాన్ని సెకండ్ ఆప్షన్గా పెట్టుకొని ఉంటారు. చూడాలి అన్న ప్లాన్ ఏంటి అని చెప్పి. నెక్స్ట్ డెమాన్ కళ్యాణ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే 7 వారాల నుంచి అంటే మొన్న జరిగిన కంటెండర్షిప్ టాస్క్లో ఒకళ్ళు తీసేయాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు కళ్యాణ్ డెమోన్ వస్తే నాకు తర్వాత ఫ్యూచర్ ఆలోచిస్తే కొంచెం అడ్డం నిలుస్తాడు తీశారు కదా. 7 వారాల నుంచి నేను కంటెంట్ రావట్లేదు చెప్పినా కూడా స్టిల్ నాకే ఓట్ చేశాడు, నాకు ఛాన్స్ రాకూడదు అని చెప్పి. సో నాకు అది నచ్చలేదు అని చెప్పి ఆ పాయింట్తో డెమోన్ కళ్యాణ్ నామినేట్ చేశారు. ఇక్కడ మరి సీక్రెట్గా నామినేషన్ చేశాడు కదా, దీని తర్వాత ఎందుకు ఇలా ఇద్దరి మధ్యలో గొడవ అయిందంటే ఇంకో సైడ్ నుంచి వచ్చింది అది. నెక్స్ట్ దివ్య, నా నామినేషన్ భరణి గారు. సో భరణి అన్నది దివ్య ఓపెన్గా చేయలేదు. సో ఎందుకంటే ఓపెన్గా చేయలేకపోవడానికి అది కాదు, కానీ ఇంకో రీజన్ ఏముందంటే తనుజ అవుతుందని తెలుసు. సో తనుజని ఓపెన్గా పెట్టుకుంటే తనకి అడ్వాంటేజ్ అవుతుంది, కానీ భరణి అన్నతో ఓపెన్గా కొట్లాడితే అడ్వాంటేజ్ అవ్వదు. సో అందుకని భరణి అన్న మీద పాయింట్స్ ఏమో క్లోజ్డ్గా పెట్టేసింది. నెక్స్ట్ తనుజని ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్లో చూసుకుంటుంది. ఆయన నా వైపు నుంచుంటారు అన్నప్పుడు అందులో ఆయన నా వైపు నుంచి లేరు, అది నా గేమ్ని ఎంతో కొంత నా గేమ్ని మొరాలని మొత్తం ఎఫెక్ట్ చేసింది అని చెప్పి. ఇది అంటే ఎఫెక్ట్ చేస్తుంది అని మనకు తెలియపోతే ఓకే, మనకు తెలుస్తున్నప్పుడు దూరం జరగాల్సిన ఇది మనకుంది. ఆయన ఎప్పుడైతే వైల్డ్ కార్డ్గా లోపల ఎంట్రీ నామినేషన్ చేశాడో అప్పుడు ఒక ఇండికేషన్ ఇచ్చింది ఏంటంటే కొంచెం ఆయన దూరంగా ఉన్నాడు, ఆవిడకి అప్పుడే అర్థం అవ్వాలి, అక్కడే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మళ్ళీ కలిసిపోయారు, ఇండైరెక్ట్గా కొన్ని జరిగినాయి, అయినా కలిసే ఉన్నారు. చివరికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు ఇంకా ఆబ్వియస్గా ఇక్కడ కూడా తెలుసుకోకపోతే అంటే నామినేషన్స్ కూడా పడింది, ఆయన ఆవిడకి చేశారు, అయినా ఆవిడ తెలుసుకోవాలా, దూరం జరగల, డిస్టెన్స్ మెయింటైన్ చేయాల. గేమ్ను మాత్రం చేతుల చెడగట్టుకుంది అంటే ఈ సీజన్లో హ్యాండ్స్ డౌన్ దివ్యానే. లేదంటే ఎక్కడో ఉండాల్సిన గేమ్ దివ్యాది ఎక్కడో ఉంది. ఇప్పుడు రిపేర్లు చేసినా ప్యాచ్లు ఎతికిచ్చినా ఎంత యూజ్ అవుతుందో నాకు తెలియదు. లెట్స్ సీ. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎవరెవరు నామినేట్ చేశారంటే సుమన్ అన్న సంజన గారిని చేశాడు నామినేషను, క్లోజింగ్ నామినేషన్లో నాకు తెలిసింది. నెక్స్ట్ తనుజ గారు డెమాన్ చేశారు. సో డెమాన్ చేయడానికి రీజన్స్ మన కెప్టెన్సీ రాసుకులు అరిచారు, అది కాదు నాకు తెలిసి వాష్రూమ్కి వెళ్ళి తనతో సారీ కూడా చెప్పారు. ఏంటంటే నాకు తెలిసి మేబీ తన దగ్గర స్టోన్ ఉన్నప్పుడు ఆ గోల్డెన్ బస్ పవర్ ఉన్నప్పుడు డెమాన్ తనతో ఎక్కువ మాట్లాడేవాడు, అది పోయిన తర్వాత మాట్లాడలేదు సంథింగ్ లైక్ దట్. అది కానీ లేదంటే రీతుతో రీతుని నామినేట్ చేసిన నచ్చలేదు అది కానీ ఏదైనా పెట్టుంటారేమో క్లోజ్ నామినేషన్లో. అగైన్ తిని కూడా డెమాన్ ఎందుకు చేశారంటే తిని దివ్యాని ఓపెన్గానే చేద్దాం డిసైడ్ అయ్యారు. మామూలుగా అయితే తనుజ గారు దివ్యాని అంత ఓపెన్గా చేసే అంటే అంత ఎవరైతే కొట్లాడే వాళ్ళు అంటే కొంచెం ఒకటి వెనకేస్తారు ఎందుకులే అని చెప్పి. కానీ ఇప్పుడు ఆవిడ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు టాప్ 5లో పెట్టారు, 9 మెంబర్స్ టాప్ 5లో పెట్టారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టాప్ 3లో పెట్టారు. సో ఆవిడ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంది. అట్ ద సేమ్ టైం నిన్న ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ దివ్య. సో దివ్యని ఓపెన్ ఫీల్డ్లోనే చూసుకుందాం, అక్కడే చూసుకుందాం, ఇక్కడ అవసరం లేదు, సీక్రెట్ తీయాల్సిన అవసరం లేదు, కొట్లాడదాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఉండొచ్చులు ఉండేవే అంతే. సో ఉండొచ్చు, నా అనాలిసిస్లు మాత్రమే, ప్రోమో ప్లస్ అనాలిసిస్. సో ఆవిడ బరియల్ ఎందుకు వస్తుంది పద్దాగా ఏంటో బ్యాటిల్ ఫీల్డ్లో చూసుకుందాం అని చెప్పి దివ్యని పక్కకు పెట్టుంటారు. నెక్స్ట్ సంజన గారు కొంచెం డౌట్ నాకు, ఇది భరణి అన్నం చేశారేమో అని అనుకుంటున్నాను నేను, ఇది కొంచెం డౌట్. సో సంజన గారు యాక్చువల్గా ఇద్దరు చేశారు అబ్బా, ఎవరిని చేశారంటే భరణి గారిని తనుజాని. సో ఎవరిని ఓపెన్గా చేశారు ఎవరిని క్లోజ్గా చేశారు అన్నది డౌట్. నేను అనుకుంటున్నా భరణి అన్ననే అనుకుంటున్నా, తనుజాని ఓపెన్గానే చేస్తారేమో, ఎందుకంటే భరణి అన్నతో ఓపెన్ ఫైట్లు అయిపోయినాయి. ఇప్పుడు తనుజాతో ఓపెన్ ఫైట్ చేస్తే తనకు అడ్వాంటేజ్, కానీ భరణి అన్నతో ఓపెన్ ఫైట్ చేస్తే అడ్వాంటేజ్ ఏం లేదు. బట్ లెట్స్ సీ ఏంటి అని చెప్పి. సో సంజన గారు భరణి అన్నని చేశారు క్లోజ్డ్గా అని చెప్పి టాకు. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే జుజుబీ నామినేషన్స్, ఇదంతా ఫేజ్ 1 ఆఫ్ ద ప్రాజెక్ట్. ఫేజ్ 2 ఇదంతా వామప్ అయింది, ఇప్పుడు రియల్ ఫైట్ జరగబోతుంది అనమాట. సో ఫేజ్ 2 ఏంటంటే ఫొటోస్ ఫైర్లో వేయాలి అని వచ్చింది రూమర్. ఏంటంటే అదే డ్రమ్ ఉంటుంది, అందులో గ్యాస్ వెలిగించుంటారు, ఫోటోలు వేస్తారు, కాలుస్తారు, చలిమంట కాచుకుంటారు, ఇటు కూర్చుంటారు, అదే అనమాట. సో ఇంకోటి ఇక్కడ ఫేజ్ 1 ఏదో లైవ్లో చూసేద్దాం అనేది అనుకోబాకండి, మ్యాక్సిమం చూపారు సోఫాలో మొహాలు చెప్తే. ఈ ఫేజ్ 2లో ఈ సీజన్లో అంటే హౌస్ తగలడిపోయే రేంజ్లో ఏం జరిగిందిరా అంటే మామూలు ఫైట్లు కాదు. ఫస్ట్ది తనుజ వర్సెస్ దివ్య వర్సెస్ తనుజ, ఇద్దరును ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఏదైతే వాళ్ళ పాయింట్స్కి వీకెండ్లో క్లారిఫికేషన్ లభించలేదో, గేమ్ కోసం నువ్వు అందరినీ ఆడుకుంటున్నావు, సీరియల్ యాక్ట్రెస్, సింపతి ప్లేయర్ అని చెప్పి ఫేక్ అని చెప్పి మాట్లాడిన మాటలకి తిను, ఒక వ్యక్తికి ఇష్టం లేదన్నా నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావు అని చెప్పి ఎలా అన్నావు అని చెప్పి తను, వాళ్ళిద్దరూ ఈ పాయింట్స్ మీద ఒకళ్ళొకరు కొట్టాడుకుంటున్నారు. భరణి అన్న నన్ను లాక్కనరా అన్నా కూడా ఈ పాయింట్లో భరణి అన్న వస్తాడు. దివ్య అడుగుతారు భరణి అన్నని మ్యాక్సిమం ఏంటి అంటే మీరు చెప్పారా తనుజాకి నిన్ను ఇష్టం లేకపోయినా నా వెంట పడుతుందని చెప్పారా, ఆల్రెడీ క్లారిఫికేషన్ తీసేసుకుంది భరణి అన్న దగ్గర. భరణి అన్న చెప్పలేదు అన్నాడు, సో ఇక్కడ కూడా చెప్పలేదు అంటాడు. సో తనుజ ఏమో మీరు ఇలా చెప్పారు అని చెప్పి తనకి ఏ విధంగా చెప్పారు ఆ పాయింట్ పెట్టిద్ది. ఆ విధంగా భరణి అన్న లాక్ అవుతారు కొద్దిగా, అంటే తనుజ పాయింట్ కరెక్ట్గా ఉంటే కనుక, లేదంటే తనుజ లాక్ అవుతుంది.
సో మామూలుగా ఉండదు ఈ ఫైట్. ఈ దివ్య అయిపోయిన తర్వాత తనుజ ఫస్ట్ దివ్యాన్ని చేయడం, తర్వాత దివ్య తనుజని చేయడం జరిగిద్ది అనుకుంటున్నాను ఇద్దరులో. ఎనీవే బట్ ఇద్దరు మాత్రం ఫుల్ ఫైర్, ఫుల్ షౌటింగ్, ఫుల్ గోలా. సో మోర్ కాన్ఫిడెంట్ వర్షన్ ఆఫ్ తనుజాని చూస్తాం, అలాగే మోర్ తెగించిన వర్షన్ ఆఫ్ దివ్యాని చూస్తాం. తెగించిన ఎందుకు చెప్పానంటే ఇంగ్లీష్ వర్డ్ నాకు రాలేదు గట్టి అక్కడ. సో తెగించిన ఏంటి అంటే ఆవిడ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు ఆవిడకి పోయేది ఏమీ లేదు. నాగార్జున గారు చెప్పింది అనుకున్నా, ఆవిడకి పోయేది ఏమీ లేదు. ఆవిడ ఏం చేసి గట్టిగా చేస్తారు ఉండగలరు చెప్తే ఎలిమినేట్ అయిపోవాల్సిన వాళ్ళు కదా. సో ఏం చేస్తే ఎలిమినేట్ అయిపోతారు అన్నప్పుడు ఏదో ఇంకా గట్టిగా చేసి ఉండాలని అని చూస్తారు, కానీ ఏమి ఉండదు కదా. సో ఆవిడ ఖచ్చితంగా ఇంకా గట్టిగా పోరాడతారు. ఈవిడ ఎలాగో టాప్లో ఉన్న ఇంకా గట్టిగా పోరాడతారు కాన్ఫిడెన్స్తో. కాకపోతే ఈవిడ మాటలు లూజ్ అవ్వకూడదు, అది వీళ్ళు చూసుకోవాలి. దివ్య మాటలు లూజ్ అయినా దివ్యకి జరిగే నష్టమే లేదు బయటకు వచ్చేయడం చెప్తే. తనుజకి జరిగే నష్టం ట్రోఫీ చేయి జారిపోవటం, టాప్ 2లో టాప్ 3 నుంచి చేయి జారిపోవటం, ఇలాంటిది ఏదైనా జరగచ్చు. అది ఆవిడ చూసుకోవాలి. నెక్స్ట్ పవన్ వర్సెస్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మధ్యలో ఈ సీజన్లోనే బిగ్గెస్ట్ ఫైట్ నడవబోతుందని చెప్పి తెగ చెప్పుకుంటున్నారు, తెగ మెసేజ్లు. ఆ ట్విట్టర్లో ఏదో ట్రెండ్ అవుతుందంట, నాకు తెగ పెట్టారు మార్నింగ్ నుంచి. నేను ఉదయాన్నే లేచి మామూలుగా ఈ టైంకి నేను మీటింగ్లో ఉండాలి నిద్రమోహంతో, లేచి మొహం గడుక్కొని మరీ రెడీ అయ్యారంటే మీరు ఊహించుకోండి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రోమో వేరే, అంటే ఇలాంటి ప్రోమో వచ్చింది అనుకున్నా కానీ బట్ గట్టిగా మాట్లాడదామని. సో వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ జరగబోతుంది. ఎందుకు అంటే కళ్యాణ్ ఇక్కడ డెమోని నామినేట్ చేశాడు. సో మరి తనకు తెలిసిందా లేదంటే ఫీల్ అవుతున్నాడా ఏదో జరిగింది, కానీ డెమోని నామినేట్ చేశారు. వీళ్ళిద్దరిలో కొన్ని మాటలు కూడా లూజ్ అయ్యారంట ఇద్దరు ఒకరికొకళ్ళు. అలాగే ఇందులో రీతు కూడా వచ్చింది. సో కళ్యాణ్ ఏదో మాట లూజ్ అయితే రీతు రావటం ఏదో జరిగిందంట, ఇవన్నీ అంటాలే. సో వీటి కోసం మనం ఇప్పుడే ఏం మాట్లాడుకుని కూడా వేస్ట్. ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్పి అక్కడ ట్రిగరింగ్ పాయింట్లు చూడాలి, నెక్స్ట్ వీళ్ళన్న మాటలు చూడాలి, అవి లూజ్ అయ్యేది చూడాలి. నెక్స్ట్ అసలు బిగ్ బాస్ వేసాడో లేదో కూడా తెలియాలి మనకి, నిజంగా జరిగిందో లేదో జరిగిందా వేసాడా వేయలేదా చాలా విషయాలు ఉన్నాయి. సో నామినేషన్స్లో మనం కళ్ళు రెప్పారపకుండా బ్లింక్ చేయకుండా చూడాల్సిన నామినేషన్స్ ఇదంట. సో ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మీరు లైవ్ చూస్తారు, ఇది అట్లీస్ట్ వాళ్ళ ఫేసులు చూడకపోయినా మనకు మాటలే వినిపిస్తాయి ఇందులో. సో కాచుకున్నానండి ఈ నామినేషన్ మాత్రం సీజన్లోనే బిగ్గెస్ట్ ఫైట్ అని చెప్పి ఓదర కొడుతున్నారు, బాగుంటుంది. చాలామంది వీళ్ళిద్దరు కలిసి ఆడాలని కోరుకొని ఉంటుంటారు. నేను మాత్రం ఎప్పుడు వీళ్ళిద్దరు ఒకరికి అగెనెస్ట్గా ఒకళ్ళు ఆడాలని కోరుకున్నా. కలిసి ఆడితే ఏం మజా వస్తుంది? ఒకరికి అగెనెస్ట్గా ఒకళ్ళు ఆడితేనే మజా వస్తుంది. అది మాటల్లో కానీ టాస్కుల్లో కానీ ఏదైనా సరే. రైవల్రీ దోస్తీ కూడా కొన్ని యాంగిల్స్లో బాగానే ఉంటుంది కానీ బట్ రైవల్రీ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ వాళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అదిదా సర్ప్రైజ్ ఏంటి అంటే బర్నీ అన్న నామినేటెడ్ దివ్య ఓపెన్గా. సో ఏదైతే లాస్ట్ టైం అంటే బర్నీ అన్న ఇది కరెక్టేనంటే యాక్చువల్గా నాకేమనిపించింది అంటే బర్నీ అన్న దివ్యాన్ని క్లోజ్డ్గా చేసి తనుజాని ఓపెన్గా చేయాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ బర్నీ అన్న దివ్యాన్ని చేసాడు నామినేషన్. సో కానీ అక్కడ ఆయన తెలిసింది ఏంటంటే దివ్య బర్నీ గారిని చేసిందని చెప్పి తెలిసి ఉంటుంది, అందుకనే రివర్స్లో ఇక్కడ వేసుకుంటారు. ఆయనకి 2 ఆప్షన్లు, ఆయన ఎవరు ఇక్కడ ఓపెన్గా చేసి ఉండకపోవచ్చు. సో ఇంకా ఆయనకు ఉన్న ఆప్షన్స్లో వేసేసారు. ఆయన ఏంటంటే సేమ్ తనుజకి ఏం చెప్తాడు, అది మీ ఇద్దరు కొట్టుకున్నారు కానీ నన్ను మాత్రం లాక్కండి మధ్యలో, తనులు అవుతుంది నువ్వులు అవుతుంది, ఇద్దరు మెచ్యూర్గా బిహేవ్ చేయట్లేదు, నన్ను అది ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పి. ఇక్కడ ఏదైనా దివ్య కొంచెం అటు ఇటుగా ఏదైనా మాట్లాడితే ఆయన కొంచెం గట్టిగా ఫైర్ అయ్యి ఐస్లో ఫైర్ చూపించి ఆ విధంగా ఏదో గట్టిగా చేశారు అని చెప్పి బర్నీ అన్న ఆన్ ఫైర్ అని చెప్పి నాకు న్యూస్ వచ్చింది. గట్టిగానే ఇచ్చిపడేసాడు దివ్యాకి ఇది అని చెప్పి. సో ఎంతవరకు నిజం తెలియదు కానీ లెట్స్ సీ, ఇది ఒక ఫైట్. సో ఎన్ని ఫైట్లే వరుసగా. నెక్స్ట్ తనుజ అగైన్ దివ్యాన్ని నామినేట్ చేశారు, రివర్స్ నామినేషన్. అది రివర్స్ నామినేషన్ అంటే వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నప్పుడు అది రివర్స్ నామినేషన్ అయినా ఏదైనా సరే. అగైన్ ఇక్కడ ఫైట్ మళ్ళీ కొట్లాడుకున్నారు. ఈ ఫైట్లు ఏమో లెంతీగా ఉన్నాయి, మరి ఇదంతా ఒక ఎపిసోడ్లో వస్తారా అని మళ్ళీ నాకు డౌట్ ఉంది. బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఫ్లాప్ అవుతుందా ఏంటి అని చెప్పి, కానీ ఏం చేయలేదు. దాని తర్వాత రీతుకి స్పెషల్ పవర్స్ ఏమీ ఇవ్వలేదు. సో కెప్టెన్కి స్పెషల్ పవర్స్ అంటే ఇవ్వలేదు. ఆవిడకి 2 నామినేషన్లు చేయమన్నారంట, ఆవిడ 2 నామినేషన్లు చేశారు. రీతు వర్సెస్ సంజన ఒక పెద్ద గొడవ. సో తను సంజన గారిని నామినేట్ చేశారు ఓపెన్లో. క్లోజ్గా ఎవరిని చేశారు చెప్తా. సో సంజన గారిని ఓపెన్గా నామినేషన్ చేశారు. ఇందులో కూడా వీళ్ళది పెద్ద గొడవ అయింది. ఆవిడ ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో ఆవిడని సపోర్ట్ చేయకుండా ఆ చెక్క రివర్స్ పెట్టాలన్నా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ నాదే మీరు అందరూ 9 మంది ఓడి చెప్పినా నేను చెప్తానని చెప్పి అది రైట్ అయినా కూడా మీరు అన్ఫేర్గా చేశారు అని చెప్పి ఆ పాయింట్తో పెద్ద గొడవపడి ఉంటారు. నాకు తెలిసి ఇది రూమర్ కాదు, నేను అనుకోవటం, నా గెస్ మాత్రమే. పెద్ద గొడవపడి ఉంటారు. దాంతోపాటు ఈ సాక్రిఫైస్ హెయిర్ ఏదైతే సాక్రిఫైస్ చేస్తారో ఈ పాయింట్ కూడా వచ్చింటే సంజన గారికి 4 సాక్రిఫైస్ చేస్తే అందులో ఇమ్మాన్యుయల్తో తప్పితే మిగతా 3తోనూ గొడవలేని. ఏదైనా సరే అవసరం గొడవ అవ్వాల్సిందే అనవసరంగా. అందుకే అలాంటి సాక్రిఫైస్ జోలికి వెళ్ళకూడదు అంటిల్ అన్లెస్ మనకి ఇంకా మన రిగ్రెట్ ఫీల్ అవ్వమని అనుకుంటే తప్పితే. సో ఆ విధంగా వీరిద్దరి మధ్యలో కూడా పెద్ద ఫైట్ నడిచింది. మొత్తం ఫైట్లే ఉన్నాయి, మామూలు ఫైట్లు కాదు. ఫైట్ లేనివి ఎవరు అంటే సుమన్ నామినేషన్లు, బర్నీ నామినేషన్లు కూడా ఫైర్ ఉందండి, ఇంకేం చెప్తానండి. నెక్స్ట్ సో ఓవరాల్గా ఏంటి అంటే ఎవరు నామినేట్ చేశారు ఏంటి అంటే ఇంకో ఫైట్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజ ఫైట్ కూడా, అది కూడా గట్టి ఫైట్ అంట. సో ఇమ్మాన్యుయల్ తనుజ నామినేట్ చేశారు. ఎందుకు నామినేట్ చేశారు రా చారి చెప్పుకోండి చూద్దాం. ఈజీగా ఎవరైనా చెప్పొచ్చు, కాంపిటీషన్ అని చెప్పి అంతలా అని చెప్పి ఓపెన్గా చెప్పిన చేయకుండా అట్లా ఉంటాడు. ఇంకా ఇది లిస్టు, నువ్వు ఫస్ట్లో ఉన్నావు, తనుజ సెకండ్లో ఉంది, నీ టార్గెట్ ఎవరు?
చెప్పుకోండి చూద్దాం అని చెప్పి ఆయన అంత ఓపెన్గా చెప్పాడు స్టేజ్ నుంచి. చేయకుండా అట్లా ఉంటాడు, చేస్తాడు. రీజన్స్ ఏం పెట్టాడన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నిన్న నైట్ లైవ్లో ఒకటి జరిగింది, మేబీ అది పెట్టుంటాడేమో అనుకున్నా. ఒకే ఒక పాయింట్ ఉంది, అందుకని మిడ్ నైట్ టాక్స్ చేయాలి. ఏంటి అంటే తనుజ వచ్చి ఎమ్ము నువ్వు స్టార్టింగ్లో నాన్న అని చెప్పి మమ్మల్ని అనేవాడి కదా, అలా అనవా అంది. నాకు వ్యూజులు ఎగిరిని, మీరే అనొద్దంటారు బయటికి చెడ్డకెళ్ళిందని. మీరే ఇప్పుడు మీకు అంతా బాగుంది, అప్పుడేమో చెడ్డకెళ్తుందంటే మీరు వచ్చి అనొద్దంటారు. ఇప్పుడు మీకు అంతా బాగుంది, మీ నాన్న బాగుంది అని చెప్పి మీ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత వచ్చి ఆయన మళ్ళీ అనాలా? నాకు అర్థం కాల. ఇది ఆగే పెడతాడు నాకు తెలిసి మ్యాక్సిమం. ఎందుకది? ఆయన ఉన్నప్పుడేమో ఆయనతో గొడవ వేసుకున్నారు, బర్నియాన్ని గొడవ వేసుకున్నారు లిటరల్గా బయట గార్డెనర్ దగ్గర గుర్తుంటే బీన్ బ్యాగ్లో కూర్చొని. తర్వాత వెళ్ళి మళ్ళీ క్లారిఫికేషన్ నెమ్మదిగా చెప్తాడు. అరే తెగట్టాడు ఇమాన్యుయల్, మర్చిపోయాను అన్న గుర్తులేదని చెప్తా ఉంటాడు. తర్వాత సంజన గారు కూడా చెప్తాడు. ఈరోజు మళ్ళీ మీకు కావాల్సి వచ్చిందంటే మీరు అనాలి ఏంది. సో నాకు తెలిసి అదే పాయింట్లు పెట్టి చేసి ఉంటాడు. ఆవిడేమో నేను సరదాగా అన్న దాని కూడా నామినేషన్ తీసుకొచ్చావంటే ఇంకా సరదాగా ఉండవు, ఇంకా 11 మీకు వచ్చింది, అది ఇంకేదైనా సరే పాయింటే. ఆ సరదాగా అనుకుని ఏదనుకున్నా. సో ఇమాన్యుయల్ సీక్రెట్గా డెమోని ఓపెన్గా తనుజాన్ చేశారు. నెక్స్ట్ కళ్యాణ్ సీక్రెట్గా సుమనని ఓపెన్గా డెమోన్ చేశాడు. ఇక్కడ డెమోన్ చేసిన తర్వాత ఈ ఫైట్ ట్రిగ్గర్ అయింది. బ్యాక్ స్టాప్ పాయింట్లు, ఫస్ట్ ఆ రెయిన్ డ్యాన్స్లో బ్యాక్ స్టాప్ పాయింట్లు, ఆ బెడ్ టాస్క్లో బ్యాక్ స్టాప్ పాయింట్లు, ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ సుమనన్న కెప్టెన్సీ జరిగింది కదా, డ్రాగన్ తినేసింది, ఇందులో బ్యాక్ స్టాప్ పాయింట్లు, మొత్తం అంతా వెన్నుపోట్లే అంతా. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు అన్నట్లయితే పెద్ద డైలాగులు కూడా చెప్తూ ఉంటుంటారు నాకు తెలిసి. నెక్స్ట్ దివ్య సీక్రెట్గా బర్నియాన్ చేసింది, ఓపెన్గా తనుజాన్ చేసింది. ఏంటి అంటే వద్దంటున్నా కూడా ఎంట పడుతున్నాను అని చెప్పి నువ్వు ఎలా అన్నావు, అది మేజర్ పాయింట్గా పెట్టి. నెక్స్ట్ సుమనన్న సంజన గారిని సీక్రెట్గా చేశాడు టాక్, ఓపెన్గా తనుజాన్ చేశాడు అని చెప్పి. సో ఇది కొంచెం వయసు వరుస కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈయన చేసినా కూడా వాళ్ళు అక్కడ పెద్ద కొట్లాడేది గిట్లాడేది ఏముండదు నాకు తెలిసి, మామూలుగానే ఉంటుంది. నెక్స్ట్ బర్నీ గారు సీక్రెట్గా తనుజాన్ చేశారు, ఓపెన్గా దివ్యాన్ చేశారు. సో ఇక్కడ ఒక ఫైట్. నెక్స్ట్ సంజన గారు ఆవిడ మర్చిపోయాను, డెమోను తనుజాన్ చేయాల, డెమోన్ కళ్యాణ్ చేశాడు, సీక్రెట్గా చేసింది డెమోన్ కళ్యాణ్ సీక్రెట్గా చేశాడు, ఓపెన్గా చేసింది తనుజాన్ కాదు, ఓపెన్గా చేసింది ఇమాన్యుయల్ని. డెమోన్ నేను తనుజాన్ చెప్పుంటాను కదా, ఓపెన్గా చేసింది ఇమాన్యుయల్ని, రాసుకోండి. ఓపెన్గా చేసింది ఇమాన్యుయల్ని, ఇమాన్యుయల్తో ఫైట్. అంటే ఆయన చేశాడనో లేదంటే ఏమో కానీ మొత్తానికి ఇక్కడ ఫైట్ జరిగింది. నెక్స్ట్ సంజన గారు బర్నీ అన్నని సీక్రెట్గా చేశారు, తనుజాని ఓపెన్గా చేస్తుంటారు. సో తనుజ వచ్చేప్పటికి డెమోన్ సీక్రెట్గా చేశారు, దివ్యతో ఓపెన్గా ఫైర్ పెట్టుకున్నారు, కావాలని చేసావు ఇదంతా అని చెప్పి. దాని తర్వాత రీతు కళ్యాణ్ని సంజన గారిని చేసింది, సీక్రెట్గా కళ్యాణ్ చేసింది. మరి కెప్టెన్సీ టాస్క్లో మరి ఆయన సపోర్ట్ చేసిన ఏం చేసింది, దాని తర్వాత సరిగ్గా లేడు అన్న పాయింట్ మరి ఏదో కానీ ఓపెన్గా సంజన గారిని చేశారు. ఇక్కడ పెద్ద ఫైటు. సో ఈ అన్ని తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డారంటే తనుజాకు ఒక 5 ఓట్లు పడ్డాయి, అందరికన్నా ఎక్కువ ఓట్లు తనుజాకు పడ్డాయి. సో హౌస్ మొత్తం ఆల్మోస్ట్ ఇంకా హౌస్లో సగం కన్నా ఎక్కువ ఉంటే హౌస్ మొత్తం అన్నట్టే. సో అది దివ్య పాయింట్ ప్రకారం హౌస్ మొత్తం తనుజ గారిని టార్గెట్ చేశారు. ఎందుకు అంటే సింపుల్ థింగ్, ఆవిడ్ని టాప్లో పెట్టారు చాలామంది. ఇమాన్యుయల్తో కొట్లాడటం కష్టం, కానీ తనుజాతో కొట్లాడటం ఈజీ. తనుజాతో కొట్లాడితే ట్రిగ్గర్ అయితే మనకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, ఇలా అనుకొని ఉండొచ్చు. వాళ్ళ గేమ్ ప్లాన్ ఇది, గేమ్ ప్లాన్ ఎప్పుడు తప్పట్లేం. సో అందరూ తనుజాని టార్గెట్ చేశారు. తనుజ సైడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అది గొడవ ఏదైతే ఉందో అది ఉంది. బట్ అదే గొడవలో దివ్య కూడా ఉంది. సో ఆ పాయింట్స్ పెట్టి కనుక తనుజాని చేస్తే అదే పాయింట్స్ పెట్టి దివ్యాన్ని కూడా చేయాలి. బట్ వీళ్ళు ఏం పెట్టారు ఏంటన్నది తెలియదు. కానీ అగైన్ ఏంటంటే టాప్ కంటెస్టెంట్ ఈజీ టు బ్రేక్ అన్నట్టు మరి చేస్తుంటారు. బట్ హౌస్ మొత్తం టార్గెట్ తనుజ. ఆ నామినేషన్స్ ప్రకారం వచ్చిన లిస్ట్ ప్రకారం చూసుకుంటే మెజారిటీ ఒక 5 ఓట్లు ఆవిడకి పడ్డాయి. సరే, రీతుకి స్పెషల్ పవర్ ఇవ్వలేదు, ఇద్దరినే సేమ్ అందరిలాగే నామినేట్ చేయమన్నారు, అందరిలాగే చేశారని చెప్పి నాకు విషయం తెలిసింది. ఇప్పుడు ఎవరెవరు నామినేట్ అయ్యారా అంటే ఒక్క రీతు తప్పితే, కెప్టెన్ రీతు తప్పితే అందరూ నామినేషన్లోకి వచ్చారు. ఈ వారం అందరూ నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు మనకి క్రిస్టల్ క్లారిటీ వస్తుంది 1, 2, 3 పొజిషన్స్ మీద. సోషల్ మీడియాలో ఎలాంటి పోలింగ్ నడుస్తుంది, ముఖ్యంగా ఇమాన్యుయల్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది, సో సోషల్ మీడియాలో ఎలాంటి పోలింగ్ నడుస్తుంది, ఒకవేళ రియల్ టైం ఓటింగ్ కూడా మనకు తెలిసే అవకాశం ఉంటే కనుక ఈరోజు ఓపెన్ అయిన తర్వాత రేపు తెలియదు, ఎల్లుండే తెలుస్తుంది. ఒక నైట్ అయినా 2 నైట్లు, అదే మేజర్ నైట్ ఒకటి అయితేనే కానీ తెలియదు. అప్పటి వరకు బయట ఏం జరుగుతుంది దాని ప్రకారం మనం చెప్పుకుంటాము. కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ వారం ఓటింగ్ అనాలిసిస్లు కూడా, మామూలుగా ఉండదు. దివ్య ఎలా అప్ అవుతుందా, దివ్య అప్ అయ్యి ఏమైనా సంజన గారి డౌను, సుమనన్న డౌను. ఎందుకంటే కొంతమంది నామినేషన్ లేనప్పుడు, ఇప్పుడు ఇమాన్యుయల్ నామినేషన్ లేనంతకాలం సుమనన్న ఉన్నాడు, మేబీ ఇమాన్యుయల్ ఓటు సుమనన్నకు పడి ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు కాబట్టి సుమనన్న ఓట్లు ఏమైనా ఇమాన్యుయల్కి వెళ్ళచ్చు, ఏదైనా జరగచ్చు. సో వీళ్ళకి ఈ కాంబినేషన్లో రాలే ఇప్పటి వరకు, ఇమాన్యుయల్ తనుజ కాంబినేషన్ రాలా. సో అది వచ్చిన తర్వాత మనకి ఇంకో క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది. అప్పుడు మరి ఓటింగ్ అయినా మరి సంజన గారు సుమనన్న కిందకి రావచ్చు కదా. సో ఓటింగ్ అనాలిసిస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇది ప్రోమో అనాలిసిస్ అని ప్రోమో వరకు అనుకోకండి. మా ప్రోమో అనాలిసిస్ 24 నిమిషాలు చేశారని కామెంట్ చేద్ది. ఇందులో మీకు ఈడెన్ ఇన్ఫర్మేషన్ ఎన్ని చెప్పాను కదా, ఇదంతా ప్రోమోలో లేనిది. ప్రోమోని అడ్డం పెట్టుకొని మీకు ఇన్ఫర్మేషన్ మార్చి చేశాను అంతే. అడ్డం పెట్టుకొని ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే.
ప్రోమో గురించి చెప్తా, మిగతా పాయింట్స్ కూడా ఈ నామినేషన్స్ జరిగిందని చెప్పా. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఏదో మైండ్లో అలా వచ్చి అలా వెళ్ళిపోయింది పాయింట్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే మీకు వెంటనే నాకు అప్డేట్ ఇస్తా. ఒకవేళ దేవుడు దయించి మనకి ఆ సీక్రెట్ నామినేషన్ చూపించినా కూడా మనకు కొన్ని పాయింట్స్ తెలిస్తే వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ లోపల ఏదైనా ఇష్యూలు అయినా కూడా నేను చెప్తా ఉంటాను, దాని గురించి మాట్లాడుకుందాం. అంతే. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో కొట్టండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K కొట్టాలి మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.